నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. కలిసే పోటీ చేశారు, అధికారం చేపట్టారు. కానీ ఆ పార్టీల నేతల మధ్య మాత్రం పొసగడం లేదు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ఇదే తీరు. ఏపీలో అధికారంలో ఉన్న కూటమిలో రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన. మీడియా ముందు, సభల్లోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకరినొకరు ఎంత పొగుడుకున్నా మిగతా నాయకత్వంలో మాత్రం అది కనిపించడం లేదు. కింది స్థాయిలో రెండు పార్టీల నేతలకు పొత్తు కుదరడం లేదు. ఇవే విభేదాలను టీడీపీ, జనసేన మధ్య ఉన్న దూరాన్ని మరింత తేటతెల్లం చేసింది మచిలీపట్నం ఘటన. వివరాల్లోకి వెళ్తే, మచిలీపట్నం పరాసుపేటలో వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ కూటమి నేతలు పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే ఆ బ్యానర్లో జనసేన నాయకుల ఫోటోలు వేయలేదు. దీని పట్ల స్థానిక జనసేన నాయకులు అభ్యంతరం తెలిపారు. దానికి టీడీపీ నాయకులు సరిగా స్పందించకపోవడంతో 2 రోజుల క్రితం రాత్రి సమయంలో జనసేన నాయకులు ఎర్రంశెట్టి నాని, సాయన శ్రీనివాసరావు బ్యానర్ను చించేశారు. దీంతో వివాదం తారాస్థాయికి చేరింది. బ్యానర్ చించేయడాన్ని అసలు జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు ఎర్రంశెట్టి నాని ఇంటిపై దాడి చేశారు. ఇల్లంతా ధ్వంసం చేశారు. ఈ దాడిలో నానికి కూడా గాయాలయ్యాయి. విషయం చేయి దాటిపోతుందని గ్రహించిన ఇరు పార్టీల పెద్దలు వాళ్లను పిలిచి మాట్లాడి గొడవ పెద్దది కాకుండా సెటిల్ చేశారు. అక్కడితో సమస్య ముగిసిపోయిందనుకున్న జనసేన నేతలకు ఊహించని షాక్ తగిలింది. పెద్ద మనుషులు సెటిల్ చేసిన మరుసటి రోజునే మళ్ళీ నాని ఇంటిపై దాడి వెళ్లిన టీడీపీ నేతలు అక్కడే ఉన్న సాయని శ్రీనివాస్ను రక్తం కారేలా కొట్టారు. వచ్చి కాలు పడుచున్నంత మేనాళ్ళు ఆ కుర్రాడు మొత్తం తెలుసు. తీవ్రమైన అహంకార ధోరణి ప్రదర్శిస్తూ రాయడానికి వీల్లేని భాషలో తిడుతూ తీవ్రంగా గాయపరిచారు. అప్పటికీ కూడా రెడ్ బుక్ వారసుల అహం చల్లారలేదు. వాళ్లతో కాళ్ళు పట్టించుకుని మరీ క్షమాపణ చెప్పించుకున్నారు. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. తమకు ఓటు వేయలేదని, తమ జెండా మోయలేదని ఇలా రకరకాల కారణాలతో వైసీపీ నేతలు, సానుభూతి పరులపై టీడీపీ వర్గాలు అత్యంత పాశవికంగా దాడి చేశాయి. అయితే ఇప్పుడు అదే తీరులో తమ ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీ నాయకులపై కూడా దాడి జరగడం కొత్త విషయం. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతలపై, కార్యకర్తలపై ఎన్ని దాడులు జరిగినా మీరు నోరు మెదపని జనసేనాని హత్యలు జరిగినా కనీసం ఖండించని ఉప ముఖ్యమంత్రి మరి ఇప్పుడు తమ పార్టీ నేతలపై జరిగిన దాడి గుర్తించైనా ప్రశ్నిస్తారో లేక పొత్తు ధర్మాన్ని పాటిస్తూ సైలెంట్గా ఉండిపోతారో చూడాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.